5వ వచనంలో చెప్తున్నటువంటి మాట, ఏ అబద్ధమును లేదు కనబడదు, వీరు అనేకులు, వీరు యవనస్తులైనటువంటి మరి యూదులైనటువంటి వారు అని చెప్పబడుతూ ఉంది. కనుక మనం కూడా ఈ విధంగా లక్షణాలు కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు మొట్టమొదటిగా మరి 1 నుండి 5 వచనాల వరకు 144,000 మంది గురించి మనం నేర్చుకున్నాం. అయితే 6వ వచనం నుండి మనం చూసినట్లయితే 12వ వచనం వరకు అక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో 3 దేవదూతలు వస్తారు, 3 ఏంజల్స్. ఈ 3 యవనస్తులు ఏంజల్స్ ఏం చెప్తున్నారు అని అంటే, దేవుని యొక్క మరి చివరి మాటలు మనుషులు మార్చబడటానికి, మారు మనసు పొందడానికి, యేసు ప్రభువుని అంగీకరించడానికి, అక్కడ వారు ప్రకటించడానికి, మరి వారు దేవుడు ఏదైతే వారికి చెప్పాడో అది మనుషులకు వినిపిస్తున్నారు. భూలోకంలో నుండి కాదండి, మా ఆకాశంలో ఎగురుతూ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆకాశంలో ఎగురుతూ చెప్తున్నారంటే ప్రతి స్థలానికి వినబడాలి. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా, ఏ అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, సముద్రం తీరాల్లో ఉన్నా, రిమోట్ విలేజెస్లో ఉన్నా, ఆ యొక్క స్వరము, దేవదూతల స్వరము నీవు వింటావు. ఒకవేళ ఆ సమయంలో నీవు జీవించి ఉంటే. కనుక ఇక్కడ ఈ యొక్క వాక్య భాగానికి మనము ఏమని పేరు పెట్టుకోవాలంటే, ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఏంజల్స్. మరి దేవదూతలు యొక్క ప్రకటన, వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఏంటంటే, మనం ఇంకా కొన్ని బంధించబడ్డాం, కొన్ని విషయాల్లో బంధించబడుతూ ఉంటాం. మేము పలాని స్థలం వారు, మన భాష వేరు, లేదా మన ప్రాంతం వేరు, మన కులం వేరు, మన జాతి వేరు అని మనము డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటాం. అవి మన మనసులో ఉన్నాయి. కనుక ఒక అతను పరలోకానికి వెళ్ళాడంట. పరలోకానికి వెళ్ళి ఆ గేట్ దగ్గర అది దేవదూత ఉంటే ఆయన ఆ దేవదూత అడుగుతున్నాడంట, ఇక్కడ ఎవరైనా బ్యాప్టిస్ట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా, లేదా మెథడిస్ట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా, లేదా లూథరన్ సంఘానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా, పెంటెకోస్ట్ సంఘానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా, లేదా మంచి ఎస్టాబ్లిష్డ్ పెద్ద పెద్ద సంఘాలు ఉన్నటువంటి పేరు చెప్పి వాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అడుగుతారు. అప్పుడు ఆ దూత ఏమని చెప్తుందంటే, నో 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 వన్ ఈజ్ బ్యాప్టిస్ట్, నో వన్ ఈజ్ పెంటెకాస్టల్. ఎవరు కూడా ఇక్కడ ఆ పేరుతో పరలోకానికి రాలేదు ఎవరు కూడా అని చెప్తుంది. మరి ఎవరున్నారు లోపల అంటే, ఆల్ ఆర్ సేవ్డ్, ఆల్ ఆర్ సేవ్డ్ పర్సన్స్. రక్షించబడినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ మెథడిస్ట్ వాళ్ళు లేరు. రక్షించబడినటువంటి వారు ఉన్నారు, కానీ పెంటెకోస్తు వాళ్ళు లేరు. అంటే ఆ పేరు లేదు అక్కడ. నువ్వు ఏ సంఘంలో ఉన్నా నువ్వు రక్షించబడి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ప్రయాసపడాలి. నువ్వు దానికి అవకాశం తీసుకొని నన్ను నేను శుద్ధి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు రావాలి. కనుక ఈ యొక్క ఏంజల్స్ మరి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ పరలోకంలో మాత్రము ఎవరు ఉంటారంటే, మరి అనిత్యులుగా ఉన్నటువంటి వారు, పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు, క్షమాపణ పొందుకున్నటువంటి వారు, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారు పరలోకంలో ఉన్నారు. నేను చెప్పేవాళ్ళు ఎవ్వరు ఇక్కడ లేరు అని చెప్పి, అంటే మన సంఘాన్ని గురించి చెప్పుకొని మన సంఘంలో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు అని మనం అనుకోకూడదు. మనమందరూ సమానం. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనం ఇక్కడున్నా కూడా దేవుడు మనల్ని స్త్రీ పురుషులుగా చూస్తాడు, పాపులుగా చూస్తాడు, రక్షించబడినటువంటి వారుగా చూస్తాడు. రెండు గుంపులు ఆయన చూస్తాడు. కానీ అక్కడికి మనం అందరం వెళ్ళినా కూడా మనకున్నటువంటి భేదాలతో అక్కడికి మనం వెళ్ళలేము. కనుక అందరూ మనవాళ్ళు, లేదా మనము అందరితో సమానం అని ఆ యొక్క ఆలోచన మనకు రావాలి. ఆ తర్వాత ఆ 3 దేవదూతలో మొదటి దేవదూత ప్రకటిస్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనము 7వ వచనంలో అక్కడ ఉంది. ఈ యొక్క
దేవదూత ఎవరికి ప్రకటిస్తున్నారు అని మనం చూసినట్లయితే భూనివాసులకు, అంటే ఎవరికి ప్రకటన? 6వ వచనం మీరు చూడండి. అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఎక్కడ ప్రకటన చేస్తుందండి? భూలోకంలో కాదు, ఆకాశం. ఎవరికి ప్రకటన చేస్తున్నారు? ప్రతి వంశము, ప్రతి జనము, ప్రతి ఒక్క వంశంలోని వారికి, ఆయా భాషలు మాట్లాడే వారితో కూడా ఈ యొక్క దూత ప్రకటన చేస్తుంది. కనుక మనకు అన్ని భాషలు తెలియదు కదా, ఏ భాషతో మన ఆ దూత చెప్తుందో మనకు అర్థం కావాలి కదా. అంటే ఆ దూత ఎవరికి అర్థమయ్యేటట్లు 6 భాషల్లో చెప్తారు. ఆ ఏ భాష చెప్పిందో ఒకవేళ ఆ భాష మనకు అర్థమయ్యేటట్టు దేవుడు జ్ఞానం ఇస్తాడేమో మనకి అని మనం అనుకోవాలి. కనుక ఆ దూత చెప్తున్నటువంటి మాట ఏంటంటే నిత్య సువార్త. ఏ సువార్త అంటే నిత్యం ఉండేది. ఇంకా నువ్వు పరలోకానికి వెళ్తే అక్కడ మరి నిత్యము నువ్వు అక్కడ ఉంటావు అనే విషయాన్ని ఈ దూత తెలియజేస్తూ ఉంది. నిత్య సువార్త. కనుక మరి ఈ సువార్త ప్రకటించేది మరి ఆకాశము ఈ చివరి నుండి ఆ చివరి వరకు అది ప్రకటిస్తూ ఉంది ఆకాశంలో. మరి ఆ యొక్క దూత ప్రకటిస్తున్నప్పుడు మరి ఇప్పుడు కూడా మనం కొన్ని వీడియోస్ చూస్తున్నాం. యెరూషలేము పట్టణంలో దూతలు కనబడుతున్నారు. మీరు చూసారో లేదో? మరి అక్కడ కనబడుతున్నటువంటి దృశ్యాల గురించి మరి దూతలందరూ యెరూషలేము దేవాలయం దగ్గర ఆకాశంలో కనబడుతున్నారు అనేటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈసారి ప్రకటించేటువంటి సువార్తను ప్రకటించేది ఎవరికి ఇచ్చేటంటే ఆధిక్యత? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ 12 మంది శిష్యులు అపోస్తలులుగా పిలువబడినారు. నా వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు యూదయలోను యెరూషలేములోను సమరయలోను బుద్ధిగంధముల వరకు ఈ సువార్తను ప్రకటించడం నాకు సాక్షులై ఉంటారు అని చెప్పారు. కనుక మనుషులకు అది అప్పగించబడింది. సువార్త దేవదూతలకు అప్పగించబడలేదు. దేవదూతలు ప్రకటించలేదు. మనకి ఎవరు ప్రకటించారు? యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారు మొదలుపెట్టారు ఆ యొక్క శిష్యులతో. ఆ శిష్యులకి మరి సంఘాలు ఉండినాయి. వాళ్ళు దేవుని మాటను వాక్యాన్ని పంచుకొని అనేకులను రక్షణలోకి నడిపించారు. ఆ విధంగా సువార్త ప్రబలిందే ప్రపంచమంతా కూడా. కానీ దేవుని సువార్త ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వినబడినప్పుడే యేసు ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు. చివరి మనిషికి అది వినబడినప్పుడు దేవుడు ఆకాశంలో మరి మేఘాలు ఉండే వస్తాడు. కనుక అది గుర్తుపెట్టుకోవాలి. అందరికి వినబడి విస్తారమైనటువంటి సువార్త ఈ రోజుల్లో ప్రకటించబడుతుంది. కానీ ఎంత ప్రకటించబడినా కూడా అంత నిర్లక్ష్యం కూడా వస్తుంది. మనుషులు లెథార్జిక్, అంటే చాలా మరి సోమర్థనంగా మరి మేము చేయలేములే, అన్నీ చేస్తాం, అన్ని పనులు చేస్తాం. గంటలు గంటలు కూర్చొని కుట్టేది ఉంటుంది, లేదా గంటలు గంటలు వండేది ఉంటుంది, లేదా మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే గంటలు గంటలు షాపింగ్ చేస్తాం. మరి షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఎంతసేపు అయినా ఉంటాం. కానీ బైబిల్ చదువుకునేటప్పుడు మనకి నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నేను ఈరోజు చేయలేను, చాలా అలసిపోయాను ప్రభా, నన్ను క్షమించు, ఎందుకంటే క్షమించే దేవుడు కదా అని అడుగుతాం. కానీ నిజముగా మనం రక్షించబడినట్లయితే ఆ సమయాన్ని మనం ఎంత రాత్రైనా 1 గంట అయినా 2 అయినా దేవుడిని ప్రార్థన చేసుకొని మనం పండుకునేటువంటి ఆసక్తి రావాలి. కనుక ఆ విధంగా ఈ యొక్క నిత్య సువార్తను ప్రకటిస్తున్న చివరి సువార్త అన్నమాట. ఇది లాస్ట్ గాస్పెల్ ప్రీచ్డ్ బై ఏంజెల్స్ అన్నమాట. నిత్య సువార్త, శాశ్వతంగా ఉండేటువంటి చివరి సువార్త ఈ మొదటి దూత అందిస్తుంది. కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క దూత హెచ్చరికలు కూడా చేస్తుంది. చూడండి, ఆ మాటకు మనం గమనించినట్లయితే 14వ అధ్యాయంలో 7వ వచనం నేను చదువుతాను. 7వ వచనం, అతడు అంటే దూత మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. మొట్టమొదటిగా
హెచ్చరికలు ఏంటంటే దేవునికి భయపడాలి. దేవుని భయపడుతున్నాను. దేవుడు అంటే భయం ఉందా? ఎందుకంటే అందరికి భయపడతాం, కానీ దేవునికి భయపడతాం. బాస్ అంటే భయపడతాం. అదే మన ఉద్యోగాలకు వెళ్ళాలంటే మరి పంచి కొట్టాలి లేదా స్వైప్ చేయాలి అని టైంకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ దేవుడు అడగదు కదా. పాపం అక్కడ మెషిన్ పెట్టుకుంటే బాగుంటుంది లోపలికి రావడానికి. స్వైప్ కార్డు ఉంటేనే టైంకి లోపలికి అలా చేస్తాడు. అట్లాంటిది లేదు కదా. అందుకని దేవుడు అంటే భయము మనకు లేదు. క్షమించే దేవుడు అనుకొని ఆయన క్షమను ఏం చేస్తున్నామంటే దుర్వినియోగపరుస్తున్నాము. కానీ అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు దేవునికి భయపడతారు. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నువ్వు ముందు పాపం చేసావేమో. యేసు ప్రభువుని అంగీకరించకుండా ఉన్నప్పుడు నువ్వు పాపంలో ఉన్నావు. అబద్ధాలు ఉన్నాయి, దొంగతనం ఉన్నది, అన్యాయం ఉంది, ఈర్ష, పగ, ద్వేషాలు అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు మారిన తర్వాత నువ్వు దేవునికి మరి బిడ్డగా కుమారుడుగా ముద్రించబడిన తర్వాత నీ జీవితం మారాలి. ముందు చేసినటువంటి క్రియలు మరి ఒకసారి మనము చేయకూడదు. కనుక రైట్ అబౌట్ ఒకవేళ పాపంకి నువ్వు ఒకవైపు నడుస్తుంటే అక్కడి నుండి నేను వెనుతిరగాలను. నేను పోయినసారి కూడా చెప్పినట్లు గుర్తుంది. మరి సామెతల గ్రంథంలో చెప్తున్నటువంటి మాట, మరి అన్యాయం చేయడానికి ముందు అడుగు వేయడానికంటే నీ అడుగు వెనక్కి తీసుకోవడం నీ ప్రయోజనం అని చెప్పబడుతుంది. కనుక చాలామంది దేవునికి భయపడరు కాబట్టి ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. కనుక దేవుని దూత చెప్తున్నటువంటి మాట అంటే మనుషులు దేవునికి భయపడట్లేదు అని చెప్తున్నాము. కనుక మీరు దేవునికి భయపడండి, ఆయనను మాత్రమే మీరు మహిమపరచాలి. దేవుడు అంటే మనం భయం ఉందా? మరి ఒక మాట మనం చూసినట్లయితే మొదటి పేతురు గ్రంథం పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో దేవునికి భయపడుడి అని పేతురు కూడా చెప్తున్నాడు. మొదటి పేతురు 2:17. అయితే లూకా సువార్త 23:40లో యేసు ప్రభువుతో కూడా వేలాడబడినటువంటి ఆ యొక్క దొంగ చెప్తున్నటువంటి మాట. మొదటి దొంగ ఏమంటున్నాడంటే యేసు ప్రభుతో నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అయితే రెండవ దొంగ చెప్తున్నటువంటి మాట ఏంటి? నీవు దేవునికి భయపడవా అంటే యేసు ప్రభువుని దేవుడుగా ఆ రెండవ దొంగ అంగీకరించాడు. ఆ ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే నాకు నిత్య జీవాన్ని ఇవ్వు ప్రభువా, నన్ను క్షమించు అని ఆ ఒక్క మాటలో ఇమిడి ఉన్నదన్నమాట. కనుక మనం దేవునికి భయపడాలి. కనుక ఒక భక్తుని గురించి నేను ఈ మధ్య విన్నాను ఏంటంటే చాలా ప్రాస్పెరిటీ గాస్పెల్ చెప్తాడు. ఆయన కూడా చాలా గొప్ప సేవ చేశారు. పెద్ద మినిస్ట్రీ ఉంది, ఒక టీవీ ఛానల్ కూడా ఉంది ఆయనకి. అయితే ఆయన పేరు నేను చెప్పను, కానీ ఆయన చాలా విస్తరించిందనమాట మినిస్ట్రీ. డబ్బుల విషయంలో మరి చాలా విస్తారంగా మరి అక్రమంగా మరి ఆ యొక్క డబ్బులు వినియోగించినట్లు మరి కోట్లు అనమాట, చిన్న మొత్తం కూడా కాదు. అయితే ఆ విధంగా చేశారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆయన సేవ చేస్తున్నాడు, వ్యభిచార సంబంధమైనటువంటి అక్రమ సంబంధం కూడా ఆయనకు ఉన్నట్లు తెలిసింది. అయితే మరి ఆ సంఘంలో ఉన్నటువంటి వారు ఆయన మీద ఏం చేశారంటే ఒక కేసు వేశారు. ఆయనను చెరసాలలో వేశారు, రిజర్వ్లో వేశారు. చాలా గొప్ప భక్తుడైన ప్రామినెంట్ మినిస్టర్, అంటే దేవుని ప్రీచర్ అన్నమాట. ఆయన ఒకవేళ ఆ యొక్క చెరసాలలో ఉన్నప్పుడు చాలామంది ఆయనను వెళ్ళి పరామర్శించి పలకరించి వచ్చేవాళ్ళు. ఎందుకు ఈ విధంగా అయింది అంటే ఆయన జవాబు చెప్పలేకపోయాడు. అయితే ఆయనను చూడటానికి బిల్లీ గ్రామ్ వెళ్ళారు. బిల్లీ గ్రామ్ అంటే చాలా ఫేమస్ ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన వెళ్ళి ఆయనతో కొద్దిసేపు వాక్యాన్ని పంచుకొని ప్రార్థన చేసి వద్దామని వెళ్ళి
ఆయనను కౌన్సిలింగ్ చేయడం మొదలుపెట్టాడు. నువ్వు ఇంత పెద్ద సేవ చేస్తున్నావు, ప్రపంచమంతా కూడా నీ టీవీ ఛానల్లో వాక్యాన్ని వింటున్నాము, కానీ నీవెందుకు ఈ విధంగా మరి చేశావు, ఈ విధంగా ఇరుక్కుపోయావు అని పాపంలో అని ఆయన అడిగినప్పుడు ఆయన జవాబు చెప్పలేదు. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, నేను అన్నీ ఉన్నాయి, నాకు డబ్బులు ఉన్నాయి, నేను ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాను. అయితే బిల్లి గ్రామ్ అడిగారంట, డూ యూ ఫియర్ గాడ్ అని అడిగారు. దేవుని భయం నీకుందా అని అడిగాను. నేను దేవుని భయం లేదు అని చెప్పాడు. ఆయన ఒప్పుకున్నాడు. కనుక మా మినిస్టర్స్ అయినా మరి సేవ చేస్తున్నటువంటి పాస్టర్లైనా చాలా జాగ్రత్తగా ఉండి దేవునికి భయపడి మరి వాక్యాన్ని పంచుకోవాలి, సంఘాన్ని ఎదిగింపు చేయాలి, క్రమపరచాలి, హెచ్చరించాలి, గద్దించాలి, అన్నీ చేయాలి. కానీ ఈ రోజుల్లో హెచ్చరికలు పనిచేయట్లేదు, గద్దింపులు పనిచేయట్లేదు, అవి వ్యతిరేకతలను తీసుకొని వస్తుంది. కనుక బిల్లి గ్రామ్ ఆయనతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి యూ రీడ్ ద బైబుల్ అగైన్ అన్నాడు. మళ్ళీ చదివాడు. ఆ మొట్టమొదటిగా చెరసాల్లో ఉండి బైబిల్ గ్రంథం అంతా చదివాడు. నేను మనసు మార్చుకుంటున్నాను, దేవుని భయపడతాను అని ఆ చెరసాల్లో ఉన్నంత మాత్రం ఆ కాలం 5 years చెరసాల్లో ఉన్నాడంట. ఆయన 5 years వాక్యాన్ని బాగా చదివాడు. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు సరే ప్రభు నేను ఇంత పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. కానీ ఎప్పుడైతే విడుదల చేసి మళ్ళీ సంఘంలోకి వచ్చాడో అప్పుడు మళ్ళీ అదే పాపంలో ఉన్నాడు. అది భయం అంటారా? దేవుడికి భయపడుతున్నామంటామా? కనుక పాపం చేయనటువంటి వారు ఉండరు. కానీ పాపాన్ని తెలుసుకొని నా పాపం ఏంటో తెలుసుకొని నేను ఒప్పుకొని మరి దేవుని దగ్గర నన్ను క్షమాపణ పొందుకోవాలి. సేవకులైనా సాధారణమైనటువంటి విశ్వాసులైనా మరి ఎవరైనా కూడా అడిగి క్షమాపణ పొందుకోవాలి. ఎందుకంటే దేవునికి మనము భయపడాలి. ఆ తర్వాత హెచ్చరికల్లో చెప్తున్నటువంటి మాట మరి నేను చెప్తున్నటువంటి మాట ఫియర్ గాడ్, దేవుడు అంటే భయపడండి. అండ్ సిన్ నో మోర్, అండ్ సిన్ నో మోర్. ఏదైతే తప్పు చేస్తున్నావో అది చేయకుండా నువ్వు క్రమపరచుకోవాలి. అది చేయకుండా నువ్వు ఒక ప్రమాణం నీ జీవితంలో చేసుకోవాలి. నేను ఈ మాట మీద నేను నిలబడాలి అని అనుకోవాలి. కనుక మనం దేని వల్ల పాపం వస్తుందంటే మన మాటల వలన, హృదయ తలంపుల వలన. మన హృదయం చెడిపోయింది కాబట్టి మాటల్లో అది బయటకు వస్తుంది. కనుక యోబు గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన నోటి మాట వలన కూడా దేవుని దూషించలేదు, ఆయన పాపం చేయలేదు అని రాయబడింది. కనుక మనము క్రమపరచుకోవాలి, దేవునికి భయపడి ఆయనను. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే ఆయనను మహిమపరచాలి. దేవుని మహిమపరచాలి. గ్లోరిఫై గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నిన్ను చూడగానే నీ యొక్క జీవితాన్ని చూసి ఆయన మహిమపరచబడాలి. అంటే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు అని కాదు, దేవుడిని మనం గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. ఒకవేళ మన జీవితాన్ని చూసి అనేకులు మన దగ్గరకు వచ్చి ఏదైనా మంచి నేర్చుకుంటే దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు వాక్యాన్ని చెప్తే వారిని ఆదరిస్తే వారికి కావలసినటువంటి మంచి మాటలు మనం చెప్పగలిగినప్పుడు, మంచి మార్గంలో వారిని నడిపింపజేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అది దేవునికి మహిమ. కనుక మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. పెదవులతో కాదు, మన హృదయాంతరంగంలో నుండి దేవునికి ఆరాధన రావాలి. ప్రభా ఐ గ్లోరిఫై గాడ్, మహిమ 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 యేసు ప్రభుకి అని మనం నిత్యము మన హృదయంలో చెప్పుకోవాలి. మూడవదిగా ఈ దూత చెప్తున్నటువంటి మాట ఏంటంటే తీర్పు తీర్చు గడియ వచ్చింది. తీర్పు తీర్చేటువంటి గడియ వచ్చింది. ఎందుకు ఆయన తీర్పు తీరుస్తాడు? యేసు ప్రభు తీర్పు ఎందుకు తీరుస్తాడు? తప్పకుండా ప్రేమించే దేవుడు, తన రక్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఆ రక్తం కొరకైనా నిన్ను తీర్పు తీరుస్తాడు. వాట్ హ్యావ్ యూ డన్ విత్ మై సన్ అని దేవుడు అడుగుతాడు. తండ్రి అయినటువంటి దేవుడు నీ కొరకు ఆ శిలువలో ఇంతగా మరి హింసించబడ్డాడు,
కానీ ఇంత గాయపరచబడ్డాడు, ఆ రక్తం అంతా కారుతుంది. కానీ నీ కొరకే కదా ఆయన చనిపోయింది. నీవు నా కుమారుని కొరకు నువ్వేం చేశావు అని ఒకవేళ దేవుడు అడిగితే మన దగ్గర జవాబు ఉందా? కనుక ఆయన తీర్పు తీరుస్తాడు. ఏం తీర్పు తీరుస్తే మన క్రియలు, మన మాటలు, మన ప్రవర్తన, మన నడవడి ఆయన ఎంత ప్రేమిస్తున్నాము అనేది దేవుడు చూస్తాడు. దాన్ని తీర్పులోనికి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత చూసినట్లయితే 4వదిగా ఆయన తీర్పు తీర్చేది. ఎందుకంటే ఈజ్ ఎ రైచియస్ గాడ్, నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతి. ఆయన తప్పకుండా తీర్పు తీరుస్తాడు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మరి జడ్జెస్ కానీ అదే సుప్రీంకోర్టులో ఉన్నవారు, హైకోర్టులో ఉన్నవారు కూడా అన్ని న్యాయాలు అన్యాయంగా మార్చగలుగుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి. డబ్బు వ్యామోహంతో వారు సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పి వారిని రక్షిస్తారు. మనం కూడా చాలాసార్లు పోలీస్ స్టేషన్లకు దానికి దీనికి ఏదైనా ఫిర్యాదులకు వెళ్ళినప్పుడు మరి మనుషుల యొక్క బలహీనతలు మనం చెప్పకుండా ఏం చేస్తాము, వారిని విడిపించాలని ఎన్నో అబద్ధాలు చెప్తాము. ఆయన మంచివాడండి, తెలియజేశాడండి, ఈ విధంగా చెప్తాము. కానీ దేవుడికి తెలుసు ఏ క్రియ చేశారో, ఏ ఇంటెన్షన్తో చేశారో అది దేవుడు చూస్తాడు. కనుక ఒకవేళ ఒక వ్యక్తి ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి చంపాడు అనుకోండి, ఆ వ్యక్తి గురించి మనం చెప్పాలి. నిజంగా ఆయన చనిపోయాడని మనం ధైర్యంగా చెప్పగలుగుతామా? ఆయన రక్షించాలని మనం చూస్తాం. లేదంటే ఏం చేయలేదు, పొరపాటు జరిగింది అనేదో చెప్తాం. కానీ దేవుడు మాత్రం ప్రతి క్రియకు ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు, తీర్పు తీరుస్తాడు. 4వదిగా మనం చూసినట్లయితే భూమి, ఆకాశము, సముద్రము, జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయను. కనుక 11వ అధ్యాయంలో మనం చూసాము ఆ ప్రతిమకు నమస్కారం చేయమని వచ్చింది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే సృష్టికర్తను ఆయన జ్ఞాపకం, నిన్ను సృష్టించినటువంటి దేవుడైనా నీకు ఊపిరినిచ్చింది, నీకు ఆకారాన్ని ఇచ్చింది, నీకు ఒక స్వరూపాన్ని ఇచ్చింది, ఒక స్వభావాన్ని ఇచ్చింది, కొన్ని లక్షణాలు ఇచ్చింది. కనుక ఆ దేవుని నీవు నమస్కారం చేయాలి. కానీ ఎవరితో చెప్తున్నాడు? భూమి, ఆకాశము, సముద్రము, జలధారలను కలుగజేసినటువంటి ఆ దేవునికి నీవు నమస్కారము చేయాలి. ఎవరికి నమస్కారం చేయాలి? ఇదివరకు మేము చిన్నతనంలో చర్చకు రాగానే ఏం చేయాలంట, పక్క వాళ్ళను ప్లేజరాడు అనకూడదంట. మనం సాధారణంగా చేతులు గడిపో ప్లేజరాడు, సిస్టర్ అన్న ప్లేజరాడు, బ్రదర్ అన్న అనుకుంటాం. అది చేయదు. రాగానే మనం ఏం చేయాలి? ప్రభానికి స్తోత్రం అని చెప్పుకోవాలి, ఆయనను మహింపరచాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2వ దూత మరి ప్రవేశించింది. ఆ మొదటి దూతతో కూడా ఆ మొదటి దూతతో వెంబడి వచ్చినది. ఈ వేరొక దూత ఏ విధంగా వచ్చింది అని మనం చూసినట్లయితే అక్కడ 14వ అధ్యాయంలో ఆయన చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒకసారి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 10వ వచనం మొదటి నుంచి చదువుతాను. 9వ వచనం నుండి వేరొక దూత అనగా 3వ దూత సరే 8వ వచనం 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించి ఈ మహా బబులోను కూలిపోయాను అని చెప్పాను. కనుక మొదటి దూతతో వెంబడించి 2వ దూత చెప్తున్నటువంటి ఆ యొక్క ప్రకటన ఏంటంటే, ప్రొక్లమేషన్ ఏంటంటే, మహోద్రేకముతో అధికమైనటువంటి ఉద్రేకముతో ఆ దూత వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏమని కోపంతో వచ్చిందంట. ఎందుకని మరి వ్యభిచారం మద్యమును సమస్త జనములకు త్రాగించి పాపానికి నిలయమైనటువంటి బబులోను, విగ్రహారాధనకు పుట్టి నీళ్ళైనటువంటి ఆ బబులోను కూలిపోయాను అని ప్రకటన చేస్తుంది.
కనుక ఎవ్రీథింగ్ సిన్ కమ్స్ ఫ్రమ్ బ్యాబిలోన్ అని చెప్తారు. కనుక వ్యభిచార సంబంధమైనటువంటి మరి ఆ యొక్క పాపం అంతా కూడా బబులోనులో నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు అది కూలిపోయింది, అది మరి నశించిపోయింది, దానికి ఇంకా విజయం లేదు. మనం 13వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రతిమకు నమస్కారం చేయడానికి అనేక మంది వెంబడిస్తారని ఉంది. అప్పుడు మనం ఏమనుకున్నామంటే మరి ఈ యొక్క సాధనే గెలుస్తుందేమో అని అనుకున్నాం. కానీ 14వ వచనంకి వచ్చేటప్పటికి యేసు ప్రభువే విజయశీలుడుగా మనకు కనబడుతుంటాడు, తీర్పు తీర్చేటువంటి దేవుడుగా ఉంటాడు. ఈ ముగ్గురు దేవదూతలు ప్రకటన చేస్తున్నది మనుషులకు వినబడినట్లుగా ఆకాశంలో ప్రకటన చేస్తుంది. కనుక ఈ యొక్క బబులోను ఎందుకు కూలిపోయిందంటే మనుషులను మరి ఆ వ్యభిచార సంబంధమైనటువంటి మద్యాన్ని తాగించింది. కనుక పాపము చేయటం, విగ్రహారాధన చేయటం. కనుక మనము కూడా అట్టి విగ్రహారాధనలో ఉండబోతున్నాము. కనుక నేను ఎవరితో పాపం చేయలేదండి, నేను పాపమే చేయను అని మనం అనుకుంటాం. కానీ పాపం తలంపులు ఆలోచనలు ఉంటాయి. కనుక వ్యభిచారము అనేటువంటి మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే స్పిరిచువల్ ఫార్నికేషన్, ఆత్మ సంబంధమైన మరి జాగ్రత్తము అని చెప్పబడింది. ఏదైనా నీ హృదయంలో నీవు దాన్ని ప్రతిష్ఠించుకొని దానికి ఎక్కువగా నీవు మరి ఇంపార్టెన్స్ ఇచ్చి నీవు నీ హృదయంలో ఆరాధిస్తూ ఉంటావు. కనుక కొందరేమో మరి చాలాసార్లు మనం చూస్తున్నాం ఐడల్ వర్షిప్. మనం ఎవరు ఐడల్ వర్షిప్ చేయము, విగ్రహారాధన చేయము, అన్యుల ఆచారాలను మనం పాటించము. కానీ we may have many idols in our heart. మన జీవితంలో, మన హృదయంలో అనేకమైనటువంటి ప్రతిమలు ఉంటాయి, ఆ యొక్క విగ్రహాలు ఉంటాయి, ఆ యొక్క దేవతలు ఉంటారు, ఐడల్స్ ఉంటాయి. ఏంటో మీకు తెలుసు కదా, నా ఇల్లు, నా పిల్లలు, నా కులము, నా జాతి, నా ఉద్యోగము, మరి ఈ విధంగా మనం డైవర్ట్ అవుతుంటాం. కనుక దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, ఆ ఇంపార్టెన్స్, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వకుండా మనం తర్వాత చూడొచ్చులే, తర్వాత చేయొచ్చులే అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం దేవుని క్రియలు. కానీ దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో అది నీవు గమనించాలి. దేవుడే మనకు సమయం ఇచ్చాడు, దేవుడే మనకు జ్ఞానం ఇచ్చాడు. కనుక దేవుడు మనల్ని క్షమించాడు. కనుక మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. నీ హృదయంలో ఏది కూడా కొందరికైతే నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు అంటారు, మా ఇల్లు, మా ఇల్లు అంటారు, నా ఉద్యోగము, నా సంపాదన, నా డబ్బు. కనుక ఒక ధనికుడితో చెప్తున్నాడు, నేను బాగా సంపాదించాను కనుక నా శాలను మీకు పెద్దగా చేస్తాను, నేను సంతోషిస్తాను, నేను సుఖిస్తాను అని అన్నప్పుడు యేసు ప్రభు ఆ యొక్క సువార్తలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వెలువాడ ఈరోజు నీ ఆత్మను దేవుడు తీసుకుంటే అది ఎవరి పాలవుతుంది. కనుక నీ హృదయంలో అటువంటి ధనము కానీ, డబ్బు కానీ, ఉద్యోగం కానీ ఉండకూడదు. దేనికి నీవు ఎక్కువ సమయం ఇస్తున్నావో అదే ఒక విగ్రహం, అదే ఒక విగ్రహం. వీ మస్ట్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మనం పరీక్షించుకోవాలి. మనం ఎంతసేపు మరి ఇదివరకు రోజుల్లో రేడియోలు ఉండేవి, ట్రాన్సిస్టర్స్ ఉండేవి, ఇప్పుడు టీవీ వచ్చింది. టీవీ కూడా ఎవరు చూడట్లేదు, ఆ గోడ మీద ఉంటుంది కదా, అదెందుకు చూడటం అని చేతిలోనే పెట్టుకున్నాం. నువ్వు ఈ సెల్ ఫోన్లో ఎంతసేపు చూస్తున్నావో అంతసేపు దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు. సో సెల్ ఫోన్ బికమ్స్ an idol for you. కొన్నిసార్లు ఉద్యోగం అంటే ఆ ఉద్యోగం గురించే, వ్యాపారం గురించే మన ఆలోచన. కానీ దేవుడికి మనం సమయము ఇవ్వము, దాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తాము. కనుక అది మన జీవితంలో ఉండకూడదు. కనుక కూలిపోయాను బబులోను అని అంటుంటే అది ఓడించబడింది అన్నమాట. దానికి ఇంకా శక్తి లేదు, బలం లేదు, ఆధిక్యత లేదు, గొప్పతనం లేదు, కీర్తి లేదు. బబులోను అంటే ఈ ప్రపంచ దేశాలన్నిటికీ అదే క్యాపిటల్ అన్నమాట, పాపానికి క్యాపిటల్. కనుక అది కూలిపోయింది. ఇప్పుడు దానికి ఏంటి ప్రభావము
ఏమీ లేదు. అయితే అంతమైపోయింది. ఇంకా కనుక చివరిగా మూడవ దూత వచ్చి అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 9 నుండి 12 వరకు, మూడవ దూత ముందు వచ్చినటువంటి ఇద్దరు దూతలను వెంబడించి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగూ చెప్పాను, ఇదేంటంటే తీర్పు. కనుక ప్రతి దూత చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రూర మృగము కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసినట్లయితే ఆ వారి నొసటి మీద చేతి మీద ఆ ముద్ర వేయించుకొని ఎడల మరి ఆ విధంగా మరి ఉన్నట్లయితే వారికి హెచ్చరిక చేయట ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక కోపముతో మద్యంలో వాడు త్రాగవలసి వచ్చింది. కనుక ఈ ముద్ర వేయించుకున్న వాళ్ళు 666 అనేటువంటి ముద్ర, ప్రతిమ కానీ పేరు కానీ నామం కానీ ఒకవేళ వేయించుకున్నట్లయితే వాడు ఆ యొక్క మత్తులో ఉంటాడన్నమాట. మద్యము దేని ఇస్తుందంటే మత్తునిస్తుంది. కాబట్టి ఆ మత్తులో మనం ఏమనుకుంటామంటే, నేను దేన్ని ప్రేమిస్తున్నానో దాంతోనే ఉంటాను, దేవుడి గురించినటువంటి ఆలోచన నాకు రాదు. మత్తుగా ఉన్నాడు, ఏం చేస్తాడని పడుకుంటాడు అంతే. దేవుడి గురించిన ఆలోచన వస్తుందా? ఒకవేళ తాగి పడుకొని ఉంటే ప్రభు వస్తాడు అనుకోండి, అప్పుడు ఏమిటో తెలుస్తుందా? అందరూ ఎత్తపడతారు, విడవపడతారు. కనుక ఈ మద్యముతో కూడిన వారు మరి ఈ యొక్క గుంపులో చేరినటువంటి వారు మాత్రం పరిశుద్ధుల దూత ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. ఎవరైతే సాతాను ముద్ర వేయించుకుంటారో వారు ఏం చేస్తారంటే, అగ్నిగంధకములతో మండుచున్నప్పుడు గొర్రెపిల్ల అతనితో ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లతో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధుల దూత ఎదుట మరి వాడు మండుచు కనపడతాడు, అగ్నిలో మండు. కనుక వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచదు. కనుక ఇంకా నిత్యం అక్కడ ఉండాలి. కనుక కొందరు అడుగుతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకానికి వెళ్ళినాక లేదా నరకానికి వెళ్ళినాక ఒకరినొకరు గుర్తుపడతామా అంటే గుర్తుపడతాం. అక్కడ ధనవంతుడి పద్ధతిలో మనం గుర్తుపట్టాం కదా. ధనవంతుడే కేకలేస్తున్నాడు, అన్ని అవయవాలు పనిచేస్తాయి, మనం మాట్లాడతాం, మనం చూడగలుగుతాం. అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి ఆ యొక్క లాజరును చూశాడు. కనుక నరకంలో ఉన్నా కూడా మన అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. మండించినటువంటి ఆ పొగ నిత్యము లేస్తుంటాం. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క నొసటి మీద కానీ ఈ ముద్ర కానీ మరి వేయించుకున్నటువంటి వారు ఈ అగ్నిగంధకములతో మండుచున్నటువంటి గుండంలో పడద్రోయబడదు. కనుక పాత నిబంధన గ్రంథంలో కూడా దీని గురించి చెప్పబడింది. ఏంటంటే 19వ అధ్యాయం మరి లేవీకాండం 18:28లో ఏమని చేయబడిందంటే, పచ్చబొట్లు వేసుకోవద్దు. ఏమని? పచ్చబొట్లు. ఇప్పుడు టాటోస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడి నుంచి వచ్చాయి. అందులో ఆచరణను మీరు చేయొద్దు అని దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడని. కనుక ఈ టాటోస్ ఉన్నటువంటి వారు మరి పచ్చబొట్లు పొడిపించుకోవద్దంటే, పొడిపించుకున్న వాడిని అది తప్పు అని తెలవకముందు వేసుకొని ఉండొచ్చాను. కానీ పచ్చబొట్లు వేయకుండా ఉండాలి, దేవుడి ముద్ర మీకు రావాలి అంటే దాన్ని తుడిపేసుకోవాలి. దాన్ని తుడిపేసుకునే మార్గాన్ని చూడాలి, పద్ధతిని చూడాలి. కనుక నువ్వు మారాలి అంటే ఆ పచ్చబొట్లన్నీ పెట్టుకుంటావా? మారాలనేటువంటి విషయానికి మనము అక్కడ ఆస్కారమే ఉండదు. అవి అట్లాగే ఉంటాయి. పచ్చబొట్లు ఈ రోజులు అందరినీ చూస్తున్నాం. మీరు యూట్యూబ్లో చూస్తే శరీరం అంతా వేసుకొని ఉంటారు. కొందరు రకరకాలైనటువంటి బొమ్మలు, కొందరు పాములు వేసుకుంటారు, కొందరు సింహాలు వేసుకుంటారు, పెద్ద పులులు వేసుకుంటారు. కనుక ఇవన్నీ కూడా సాతాను గుర్తులు. కనుక ఆ గుర్తులు లేకుండా ఉండాలి. ఒకవేళ అటువంటి ఉంటే కోపం అనే మద్యము వాడు త్రాగును. కనుక వాడు అగ్నిగంధకములతో బాధపడుతున్నప్పుడు ఆ పొగ నిత్యము పైకి వస్తూ ఉంటుంది. మృగం యొక్క ప్రతిమకు కానీ మృగము యొక్క పేరు కానీ నమస్కారం చేయువారు దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొని ఎడల వాడును రాత్రి పగళ్ళు నెమ్మది లేని వారే
ఉంటాడు. ఏమంటే నెమ్మది ఉంటుంది అక్కడ. నరకంలో నెమ్మది ఉంటుందా? కేకలు ఉంటాయి, దాహం వేస్తుంది. మరి వేలు చివరితో ఒక చుక్క నీళ్ళు నాకు వేయండి అని ధనవంతుడు అడుగుతాడు, లాజరు పంపమని. కనుక అక్కడ గుర్తుపడతారు, అక్కడ కేకలు ఉంటాయి, అక్కడ ఆకలేస్తుంది, అక్కడ మంటల్లో కాలుతూ ఉంటారు. ఇవి నిద్రపోయే సమయం ఉంటుంది వాళ్ళకి. రాత్రి పగలు ఇదే కేకలు. కానీ అటువంటి స్థలానికి మీరు వెళ్ళకుండా ఉండటానికి, మనమందరం వెళ్ళకుండా ఉండటానికి దేవుడు దూతల ద్వారా హెచ్చరిస్తున్నాడు. చివరి దినాల్లో అది రాబోతుంది. యు ఆల్ విల్ సీ ఇఫ్ యు ఆర్ అలైవ్. మనం యేసు ప్రభు ఆ యొక్క దూతలను పంపినప్పుడు మనం సజీవులుగా ఉంటే అది మనం చూస్తాం. కనుక నెమ్మది లేని వారై ఉంటారు. కనుక ఆ గంధకముల్లో పండ్లు కొట్టుకుంటూ, మరి కోప్పడుతూ, మరి కేకలు వేస్తూ, ఏడుపు, అగ్ని ఆరదు, పురుగు చావదు, నాలుక చల్లార్చుటకు నీళ్లు దొరకవు, మరి యాతన పడుచుంటా అక్కడ కేకలు వేస్తూ ఉంటారు. అటువంటి స్థలానికి మీరు వెళ్ళకుండా ఉండాలంటే ఆ ప్రతిమకు, ఆ ప్రతిమ యొక్క పేరు కానీ మీరు ముద్రించుకోకూడదు. కనుక అటువంటి పరిస్థితి వస్తే నేను ఆకలితో దాహంతో చచ్చకపోతా కానీ నేను ఆ ముద్ర వేయించుకోను అనేటువంటి నిర్ధారణలోకి మనము రావాలి. ఒకవేళ ఆ ముద్ర వేస్తే నాకు అన్నీ కావాలి, లేదా నేను తినాలి, నా పిల్లలు తినాలి అని ఆ ముద్ర వేయించుకున్నారనుకోండి, మనం అగ్నిగంధకాల్లో నడుతున్న గుండంలోనికి వెళ్తాము. కనుక అది జాగ్రత్తగా, మరి ఆ చిప్ అనేది మరి ఆల్రెడీ మరి విదేశాల్లో వచ్చింది, చాలామంది వేయించుకుంటున్నారు. కనుక ఇక్కడ రిస్ట్ దగ్గర వేస్తున్నారు అని వినపడింది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఆ యొక్క చిప్ మన యొక్క స్కిన్లో పెడతారు. కనుక ఆ విధంగా మరి ఈ యొక్క ప్రతిమ యొక్క నామం కానీ, నంబర్ కానీ, సంఖ్య కానీ వేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి తర్వాత మనం చూసినట్లయితే 12-13 వచనాల్లో అక్కడ మరి నీతిమంతుల యొక్క, ఆ పరిశుద్ధుల యొక్క మరణాన్ని గురించి రాయబడింది. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, మరి ఎవరైనా చనిపోయినప్పుడు ఈ మాట చదువుతాం, ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. కనుక ఇక్కడ ఏం జరిగింది? ఈ ముగ్గురు దూతలు చెప్తున్నటువంటి మాటలు మనం విని రక్షణ పొందుకొని ఉంటే అప్పుడు ప్రభునందు మనము నిద్రించినట్టు. అందరు కాదు, మరి ఎవరు యేసు ప్రభువుని అంగీకరించకుండా క్రైస్తవ పేరు పెట్టుకొని, తల్లిదండ్రులు క్రైస్తవులైనా మరి చర్చలు వెళ్ళకుండా, మరి క్రైస్తవ జీవితం లేకుండా ఉన్నవాళ్ళు కూడా మరి మాకు క్రైస్తవ సమాధి కార్యక్రమం కావాలి అంటే మరి మనం చదువుతున్న మాట ఇది. వాళ్ళకి అది చదువుతుందా? అది చదువు. కనుక ఇటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే, దేవుని 12వ వచనం చూడండి, ఈ ప్రభువునందు నిద్రించే వారు ధన్యులు. బ్లెస్సెడ్ ఈజ్ ద వన్ హూ డై ఇన్ క్రైస్ట్. కనుక పరిశుద్ధులు ధన్యులు. బ్లెస్సెడ్నెస్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధుల యొక్క మరి ఆ బ్లెస్సింగ్ చూడండి. వారు ఎందుకు ధన్యులు అవుతున్నారు? 12వ వచనంలో చెప్తున్నటువంటి మాట, దేవుని ఆజ్ఞలను గైకొని వారు, దేవుని ఆజ్ఞలకు లోబడేటువంటి వారు. తర్వాత రెండవది, యేసును గురించిన విశ్వాసము గైకొని వారు, యేసు ప్రభువుని ఆ రక్షకుడుగా మరి అంగీకరించినటువంటి వారు, యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు, రక్షణ పొందుకున్నటువంటి వారు, వారి పేరు జీవగ్రంథంలో రాయబడినటువంటి వారు, వారు ధన్యులు, వారు ధన్యులు. కనుక నీ పేరు ఉందా అక్కడ? నీ పేరు ఆ జీవగ్రంథంలో ఉంటే ఈ మాట నీకు చెందుతుందని మరణించినప్పుడు ప్రభువునందుని మృతులైనటువంటి మృతులు ధన్యులు అని రాయబడుతుంది. కనుక ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఓర్పు, సహనము కలిగి ఉన్నాం. కనుక ఎన్ని శ్రమలైనా ఈ యొక్క శ్రమల కాలంలో, 7 సంవత్సరాల కాలంలో శ్రమలు వచ్చినా కూడా, ఆపదలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, రోగాలు వచ్చినా, శోధనలు వచ్చినా, వాటన్నింటినీ సహించినటువంటి వారు ధన్యులు.
కనుక కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి మనం సర్దుతూ ఉంటాం, కనుక దేవుని నిందిస్తూ ఉంటాం, దేవుని విమర్శిస్తుంటాం. దేవుడు నాకే ఎందుకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు మరి అని మనం అనుకుంటాం. అవిధేయులుగా ఉంటాం, దేవుని మాటలు వినము, దేవుని మాటకు లోపడము, ఆయన ఆజ్ఞలకు మనము లోపడము. అప్పుడు మనకు మరి ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులని చెప్పడానికి మనకు అర్హత లేదు. కనుక ఈ స్వరము మరి మనం వినటము జరుగుతుంది. ప్రభువునందు పరలోకంలో నుండి ఈ యొక్క మాట వినబడింది. ప్రభువునందు బుద్ధులైనటువంటి వారు కనుక ఆ మాట వారి ప్రయాసాలు మారిపోయాయి, వారి యొక్క యాతనలన్నీ దేవుడు తీశాడు, వారికి విశ్రాంతినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. కనుక వారందరూ క్షేమాన్ని పొందుకుంటారు. యేసు ప్రభువును అంగీకరించి ఉండాలి అనేటువంటి మాటను స్పష్టంగా ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం. కనుక ఆ తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారి క్రియలు వారి వెంట పోవునని యేసు ఆత్మ చెప్తున్నారు. కనుక ఈ క్రియలు అంటే మనం ఏదైతే సత్క్రియలు చేస్తామో ఆ క్రియలకు ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంటాడు. కనుక అవన్నీ రాయబడి ఉంటాయి. మన మాటలు మన క్రియలు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడడం ఏం చేసాం అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. దాన్ని బట్టి మన క్రియలను బట్టి మన క్రియలు అక్కడ సాక్ష్యం చెప్తాయి. కనుక దాన్ని బట్టి దేవుడు మనకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడన్నమాట. కనుక దోస్ హూ డై ఇన్ క్రైస్ట్ ఆర్ బ్లెస్సెడ్. కనుక ఎవరైతే దేవుని యందు మరణిస్తారో మరి ప్రత్యేకంగా మనం చూసినట్లయితే దేవుని సేవ చేస్తూ హింసించబడుతూ దూషించబడుతూ నిందించబడుతూ మరి హింసలు పాలవుతూ చంపబడుతున్నారు వారు ధన్యులు. కనుక దేవుని కొరకు వాళ్ళు మరణించారు, మృతి చెందారు. కనుక వారు నిత్యంగా జీవించడానికి ప్రభుతో కూడా ఉండటానికి వారు తీసుకొని వెళ్ళబడతారు, నిత్యము దేవునితో జీవించారు. కనుక మరి ఎవరైతే మరి దేవుని అంగీకరించారో వారు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క మాటలు మనము వినాలి. కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే మనం చేయవలసింది ఏంటంటే చాలామంది తప్పుడు బోధనలు వస్తున్నాయి, అబద్ధపు ప్రవక్తలు వస్తున్నారు, వాక్యాన్ని వ్యతిరేకంగా ప్రకటించేటువంటి వారు వస్తున్నారు. కనుక బైబిల్ గ్రంథాన్ని మరి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఆ అర్థాన్ని మార్చేటువంటి వారు ఉన్నారు, బైబిల్ అబద్ధమని చెప్పేవారు ఉన్నారు. కనుక యేసు ప్రభు అసలు లేవలేదు, అది సాతాను తన దూతంగా చెప్తుంది అన్నమాట. ఎవరిని ఏ విధంగా మరి పడగొట్టాలి, దేవుని నుండి దూరం చేయాలి అని ఆయన ఒక మీటింగ్ పెట్టి అడుగుతుంటే ఒక్కొక్క దూత ఒక్కొక్క మాట చెప్తుందంట. యేసు ప్రభు అసలు పుట్టనే లేదు, ఆయన నరుడు, ఆయన దేవుడు కాదు, ఆయన రాజు కాదు, యూదుల రాజు కాదు అని నేను చెప్తాను. అది బాగాలేదు, ఎందుకంటే అది ఎప్పుడో రాయబడింది కాబట్టి అందరూ దాన్ని నమ్ముతున్నారు. కనుక దాని నుండి దేవుని నుండి మనం దూరపరచలేము. దేవుడు చనిపోయాడు, యేసు ప్రభు చనిపోయాడు, కానీ ఆయన లేవలేదు, పునరుద్ధానుడు కాలేదు అని చెప్తున్నట్టు ఒక దూత చెప్పినాను. కనుక మనం వచ్చేటప్పుడు కొన్నిసార్లు మరి ఆటంకపరచడానికి కొందరు మనుషులు ఫ్రెండ్స్ కనబడతారు, అక్కడే మాట్లాడుకుంటా లేట్గా వస్తాను, లేదా మటన్ షాప్ దగ్గర చికెన్ షాప్ దగ్గర ఉండి లేట్గా వస్తాం. కనుక మనల్ని ఆర్థికంగా అడ్డుకుంటుంది అన్నమాట దేవుని దగ్గరికి రావటానికి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏదైతే డోర్ మ్యాట్ దగ్గర ఉంటుంది, డోర్ మ్యాట్ దగ్గర ఉంటారు. ఎందుకు అక్కడ డోర్ మ్యాట్? ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే నిద్రను ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యం మీద నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆలోచించారో వారిని నిద్ర వచ్చేటట్టు చేస్తారు. వాక్యం పాటలు బాగా పడతారు, చెప్పట్లు బాగా పెడతారు, వాక్యం చెబుతారు, నిలబడతారు. అది సాధారణ పని, నేను వినకుండా చేస్తుంది. దేవుని వాక్యాన్ని వింటేనే మార్పు వస్తుంది. కాబట్టి నేను డోర్ మ్యాట్గా ఉంటాను అంటే డోర్ మ్యాట్గా ఉంటే కొందరు నిద్రపోతారు, అందరూ నిద్రపోరు కదా అని సాధారణ అడిగిందంట దూతం. సో ఇది బాగలేదు అంటే అది అన్నా నేను ఇది కూడా చేస్తాను, కొందరన్నా వినకుండా ఉంటారు కదా అని చెప్పింది. కనుక
మరి కొన్నిసార్లు మనమే ఈడైపోతున్నాం, లోపడిపోతున్నాం, సైడ్కి లోపడిపోతున్నాం. చర్చిలో ఉండగా కూడా అది చూడకుండా ఉండలేకపోతున్నాం. ఇక్కడ కూర్చొని కూడా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారట, ఇక్కడ కూడా కూర్చొని మెసేజ్లు పంపిస్తున్నారట. కనుక వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిట్టింగ్ హియర్ ఇన్ ద శాంక్చురీ? దేవుడి మందిరంలో కూర్చొని ఏం చేస్తున్నాం? ఎందుకు వచ్చావు? దేవుడిని ఆరాధించడానికి వచ్చారా? సాతాను నిన్ను శోధిస్తుంది, సాతాను నీ చేతిలో ఆ సెల్ పెట్టింది. కనుక అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఆధునికమైనటువంటి ఈ గ్యాడ్జెట్స్తో నీకు ఈ సమయాన్ని వెచ్చిస్తున్నావు. కాబట్టి దానికి లోపడిపోతున్నావు, దానికి ఈడైపోతున్నావు, దాన్ని విడవలేకపోతున్నావు. అది నేను పట్టుకుంది కనుక దాని పట్టులో నుండి నిన్ను విడిపించగలను. కనుక ఈ లోకంలో ఇంకొక మోడర్న్ టెక్నాలజీ ఏంటంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు మన స్కూల్స్లో కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఏదైతే అనుకుంటామో అది జవాబు చెప్తుంది. ఇప్పుడు రోబోట్స్ వచ్చాయి. ఆ యొక్క బొమ్మ, ఆ యొక్క మెషిన్ ఏం చేస్తుందంటే ఇల్లంతా శుభ్రం చేస్తుంది. ఏ వస్తువు ఎక్కడున్నా దాన్ని జరుపుకుంటూ శుభ్రం చేస్తుంది. మనకు పని లేదు దాంట్లో వెళ్ళటం, ఆన్ చేస్తే చాలు. కనుక అట్లాంటి టెక్నాలజీ వచ్చింది కనుక వాటి మీద మనం ఆధారపడుతున్నాము, వాటి మీద ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాము. కనుక మరి ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏం చేస్తుందంటే నీ హృదయంలో ఏముందో అని చెప్తుందండి, నువ్వు ఏం తలస్తున్నావో చెప్తాను. కనుక దాని మీద కూర్చుంటారు. ఇంకా అది ఒకవేళ వస్తే దాని మీదే కూర్చుంటారు. దాంతో శకునాలు చెప్పించుకుంటారు అన్నమాట. భవిష్యత్తును చెప్పించుకుంటాను, నేనేమంటాను, నేను ఏ విధంగా వెళ్తాను, నేను ఏ విధంగా అభివృద్ధి చెందుతాను అది చెప్తూ ఉంటే మనం అనుకుంటున్నాం. అది రాబోతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. దేవదూతలు ఆకాశంలో ఎగురుతూ నిత్యమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ రోల్? నీవేం చేస్తున్నావు? ఈ సువార్తను నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ యొక్క ముద్ర వేయించుకున్నట్టు వారితో నీవు కూడా అగ్నిగంధంతో మండుచున్న గుండంలో పడదోయబడతావు. కనుక ఒకవేళ దేవుని మాటలు వ్యర్థమైనవి కాదు. కనుక సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది, 23వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. కనుక దేవుడు అబద్ధం ఆడదు. ఏదైతే బైబిల్ గ్రంథంలో చెప్పబడిందో అదే ఆయన చేస్తాడు, అదే ఆయన చేయబోతున్నాడు. కానీ ఇది తప్పకుండా జరుగుతుంది. కనుక మనం చేయవలసినటువంటిది ఏంటంటే నా పేరు ఆ యొక్క జీవ గ్రంథంలో ఉందా? నేను ఒకవేళ ఆ ప్రతిమ యొక్క మరి సంఖ్యను వేయించుకోవాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ఎదిరించగలిగినటువంటి ఆ విశ్వాసం నాకు ఉన్నదా అని మనం గ్రహించుకోవాలి. కష్టాలు వస్తే వెంటనే మనం ఏం చేస్తాం? తప్పుదో పోతాం, అబద్ధం ఆడేస్తాం. డబ్బులు కావాలనుకోండి, డబ్బులు కావాలంటే మనం ఏం చేస్తాం? అసలు రీజన్ మనం చెప్పము, అసలు రీజన్ చెప్పము, వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి రీజన్ చెప్తాము, వాళ్ళు ఇచ్చేటట్లు చేస్తాను. కనుక అర్జెంటుగా నేను వెళ్ళాలండి, నాకు ట్రైన్ టికెట్ డబ్బులు లేవు అంటారు. ఆ విధంగా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. మరి ఒకదానికి ఒకటి అడిగి ఇంకో దానికి ఒకటి ఖర్చు పెడతారు. కనుక దేవుడు ఇవన్నీ చూస్తాడు, ఆయన ఏది కూడా చూడకుండా ఉండలేడు. కనుక నా పేరున్నదో నువ్వు చూడాలి. నీ జీవితం అంతా కూడా దమ్మంగా క్రైస్తవుడు క్రైస్తవుడు క్రైస్తవుడుగా అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అనుకున్న రీతిలో నేను జీవిస్తున్నానా అని ఒక ప్రశ్న మనము వేసుకోవాలి. కనుక మనం దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, పెదవులతో కాకుండా మరి దేవుని మనసారా హృదయపూర్వకంగా ఆరాధించే మనసు దేవుడు మనకి ఇవ్వాలి. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే మన హృదయము దేవునికి దూరంగా ఉండకూడదు, వాక్యానికి దూరంగా ఉండకూడదు, ప్రార్థనకి సహవాసానికి మనం దూరంగా ఉండకూడదు. సంఘంతో నువ్వు రక్షించబడ్డామంటే ఆసక్తి వాక్యం మీద రావాలి, ప్రార్థన మీద రావాలి, సహవాసం మీద రావాలి. కనుక సహవాసంగా కూడుకున్నప్పుడు ఒకరిద్దరే వస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి?
రక్షించబడినటువంటి వారికి ఆ ఆసక్తి లేదా? మీరందరూ రక్షించబడ్డారు, అందరూ బాప్తిజం తీసుకున్నారు, అందరూ దేవుని తెలుసుకున్న వాళ్ళే అని మనం చెప్పుకుంటున్నాం. కానీ మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మన సంఘంతో ఏకీకరించినామా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. సంఘము అంటే బిల్డింగ్ కాదు, ఇది చర్చ, ఒక హాల్, ప్రార్థించుకోవడానికి దేవుడి సన్నిధి. కనుక ఇక్కడికి రావడానికి నీకు ఆసక్తి ఉండాలి, సమయానికి రావాలని నీకు ఆసక్తి ఉండాలి. కనుక దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నావో మరి దేవుడు చూస్తాడు. కనుక నీ పేరు జీవగ్రంథంలో ఉన్నవాడు, నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? ఆ ఆసక్తి నీకుందా? ఆ పశ్చాత్తాపం నీకున్నదా? మరి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మరి రవ్వ నన్ను క్షమించు అని అందరినీ నిలబడి అడిగేస్తే సరిపోదు. నీ హృదయాంతరంగంలో నుండి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు కార్చుకొని దేవుడిని నీవు నీ హృదయంలో చేర్చుకోవాలి. కనుక సాహసం యేసుప్రభు అంటే దేవుని యేసుప్రభు యొక్క శరీరం, నీవు ఒక అవయవం. నువ్వు అతకబడ్డావా? నువ్వు అతకబడకుండా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నావు. ఎందుకంటే సాహసం కొడికలతో రావట్లేదు. కనుక నీవు శిరస్సును హత్తుకొనని వాడుగా ఉన్నావు. కనుక శిరస్సును హత్తుకొని ఆ ముద్ర వేయించుకోకుండా ఉంటేనే ప్రభువులను మనం నిద్రించినప్పుడు మనం ధన్యులు. కనుక లాస్ట్ హెచ్చరిక 14వ అధ్యాయంలో దేవదూతలతో దేవుడు ప్రకటిస్తున్నాడు. ప్రకటన సువార్త అనేది మనుషులకు ఇచ్చాడు. మనుషులకు ఇచ్చింది మరి కొంతవరకు మరి ఒక మార్పు జరిగింది, చాలామంది రక్షించబడ్డారు. ఇంకా రక్షించబడిన వాళ్ళకు దేవదూతలతో ప్రకటన చేసి రక్షణలోకి రావాలని చివరి అవకాశము దేవుడు దేవదూతల ద్వారా వినిపిస్తున్నాడు. కనుక ఇంకా రక్షించబడని వాళ్ళు ఉంటే, ఇంకా ఉదయం దేవుని దగ్గర సరిగా లేకపోతే మనం సరి చేసుకోవాల్సినటువంటి తరుణం సమయం దేవుడు మనకు ఇచ్చాడు. కనుక సరి చేసుకొని దేవునికి సమీపంగా జీవించడానికి మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రభా నేను ఆ ముద్రలు వేయించుకోను, అటువంటి పరిస్థితి రాకముందే ప్రభా నేను వెళ్ళిపోవాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవంలో, పరలోకంలో, సంతోషంలో, నెమ్మది, క్షేమం ఉన్న చోటుకి వెళ్ళాలి అని నన్ను నేను సిద్ధం చేసుకోవాలి. ఎవరికి వారే సిద్ధం చేసుకోవాలి. అటు సిద్ధపాటు కలిగి ఎవరికి వారు మరి ప్రార్థనలో, వాక్యంలో ఫలించాలి, ఎదగాలి. మరి మీ యొక్క హృదయంలో వాక్యానుసారంగా జీవించడానికి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతూ నేను ఈ మాట ముగిస్తున్నాను. దేవుని మాట దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు, కృపగలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. మీ వాక్యాన్ని మీ గొప్ప చేసుకున్నందుకు స్తోత్రాలు. చివరిసారిగా దాన్ని దూతలతో స్వార్థ ప్రకటించేటువంటి వాక్య భాగాన్ని నాకు వినిపించారు. దాన్ని మీకు స్తోత్రాలు. ఆయన 144,000 మంది ముద్రించబడ్డారు. నీ బదులుగా దాన్ని నీ వెంబడి వెళ్ళడానికి మరి వారిని ఏర్పాటు చేసుకున్నాను. దానికి అర్థ రీతిగా నీ ముద్రను కలిగి దాన్ని మా పేరు జీవితంలో నుంచి దాన్ని ప్రభావ నీకు ప్రీతికరంగా, నీకు సంతోషకరంగా నేను జీవించినట్లు నీ రాకలు